రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, అటు చూడండి. మా తాతయ్య అమ్మమ్మ. ఆ పక్కనే మెరూన్ కలర్ డ్రెస్ లో ఆడుకుంటుంది మా పాప రాణి. మీరు ఇక్కడే ఉండండి, నేను ప్లాన్ మూవ్ చేసి వస్తాను. రాణి ఆడుకుంటున్నావా? అమ్మా నాన్న ఎక్కడా? అరుగు అక్కడ మాట్లాడుతున్నాడు చిన్నాన్న. నువ్వు పొట్లో పాలు పోసావా? అవును, పూజ కూడా చేశాను. వెరీ గుడ్. ఏంటండి ఇక్కడ ఆచారాలు మీరు కూడా గౌరవిస్తున్నారా? మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసులే. వచ్చిన పని నెరవేరాలిగా. తప్పకుండా నెరవేరుతుంది. చూడు వసుంధరా, ఈ హారం అంటే మా ఫ్యామిలీకి చాలా సెంటిమెంట్. కాసేపట్లో ఇది పాపమెంట్లో కనపడకపోతే పెద్ద గొడవ జరుగుతుంది. అందరూ దీనికోసం వెతుకుతుండగా నువ్వు తిన్నగా తీసుకెళ్లి అన్నయ్య చేతిలో పెట్టేసి మొదటి పరిచయంలో నీ మీద అభిమానం పెరుగుతుంది. నువ్వే చూస్తావుగా. తాతయ్య తాతయ్య, నా హారం కనిపించట్లేదు. హారం కనిపించట్లేదా? ఎక్కడ పోయిందమ్మా? చూడబోతే మా అబ్బాయిలో హారం కనపడటం లేదు. తొందరగా రండి. ఏం జరిగింది తాతయ్య? మా అబ్బాయిలో హారం కనపడటం లేదురా. ఇది ఆడుకుంటూ ఎక్కడ పారేసిందో ఏమిటో. మీరు కంగారు పడకండి. ఎక్కడ పోయిందో వెతికించండి. ఊరిడిసి వాళ్ళు తగలయ్యా. ఈ పిచ్చోడు పిచ్చి దెబ్బ కొట్టాడే. ఎవరమ్మా నువ్వు? మా చెల్లెలు కూతురండి. మా మేనగోళ్ళలో మొన్నే వచ్చింది. అలాగా, ఎంత ధైర్యం చేశావమ్మా. ఈ హారం మా సూర్యమూర్తి అమ్మ జ్ఞాపకాల్లో ఒకటి. ఇది వాళ్ళు చేసారిపోతే ఎంతో బాధపడి ఉండేవాళ్ళం. నీ చేత్తో నువ్వే పాపమెళ్ళ వేయమ్మా. సమయానికి వచ్చి మంచి సాయం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నేనేదో ఆశించి పని చేయలేదు. మీరు చూపించే అభిమానమే నాకు చాలు. ఈ అభిమానం మీ మీద ఎప్పుడు ఉంటుంది. దైవ సన్నిధిలో మీరు చేసిన సాయానికి ఆ దేవుడు మీ కోరిక తప్పక తీరుస్తాడు. రాణి రామ్మా.